ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో నాకన్నా మీకే తెలుసు. అందరికీ దెయ్యం కనిపించదు, అందులో కొందరికి మాత్రమే కనిపిస్తుంది. అంటే 100%లో ఒక 10% మాత్రమే. దెయ్యం కనిపించిన వాళ్ళను చూసి దెయ్యం కనిపించని వాళ్ళు వీళ్ళకేమైనా మానసిక పరిస్థితి బాగాలేదేమో అనుకుంటారు, చెబితే నమ్మరు, మెంటల్ పిచ్చి అంటారు. అలాంటిది ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ. ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరిగే ఇన్సిడెంట్. ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు నేను చెప్పే దాని మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. స్టోరీ కూడా మీకు బాగా అర్థమవుతుంది. స్టోరీలో ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ లో నన్ను అడగండి. నేను నా ఫ్రెండ్ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాం. మా ఇద్దరి ఊరు ఒకటే, గుడ్లవేరు. అక్కడ నుంచి హైదరాబాద్ కి వెళ్ళి కాలేజ్ కి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే అవ్వదు కదా. అలాగని హాస్టల్లో ఉండాలంటే అవ్వదు. ఎందుకంటే హాస్టల్లో మేము చేరాలి అని అనుకున్నప్పుడు హైదరాబాద్లోనూ ఏదో కాలేజ్లో ఏదో హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టారు కదా, ఆ వార్త న్యూస్లో వస్తుంది. అది చూసిన మా పేరెంట్స్ హాస్టల్ వద్దంటే వద్దన్నారు. హైదరాబాద్లో ఒక రూమ్ రెంట్కి తీసుకొని అందులో ఉంటున్నాం. సో ఇద్దరమే రూమ్లో ఉండేది. ఇంట్లో పనులు కూడా ఇద్దరు షేర్ చేసుకుంటాం. మాది 3వ అంతస్తు, కింద 2 ఫ్లోర్ ఫ్యామిలీస్ ఉన్నారు. సో అది సేఫ్గా అనిపించి మా పేరెంట్స్ మా ఫ్రెండ్ పేరెంట్స్ అందులో ఉండడానికి ఒప్పుకున్నారు. ఆ ఇంట్లో వెళ్ళిన కానుంచి నాకు బాగానే ఉంది, కానీ మా ఫ్రెండ్కే ఏదోలాగుంది, వింత వింతగా ప్రవర్తిస్తుంది. అంటే సడన్గా ఏదో చూసి దర్చుకోవడం, రూమ్లో ఎవరో ఉన్నారు అనడం, వెళ్ళి చూస్తే అక్కడ ఎవరో ఉండకపోవడం, ఎప్పుడు భయంగా లోన్లీగా ఉండడం. తనని ఇంతవరకు ఎప్పుడు అలాగా బిహేవ్ చేస్తున్నట్టుగా నేను ఎప్పుడు చూడలేదు. మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. అంటే మేము 8th క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. తను చాలా చలాగ్గా చురుగ్గా ఉండేది. తను ఈ ఇంటికి అద్దెకి వచ్చిన కాంచి తను ఇలాగా ప్రవర్తిస్తుంది. తనని స్థానానికి ఒంటరిగా వదిలినా కూడా తనని ఎవరో టచ్ చేస్తున్నారని భయపడుతూ ఉండేది. ఇక చెప్పుకోకూడదు కానీ తను బాత్రూమ్ లో ఉన్నప్పుడు కూడా నేను అటువైపు తిరిగేదాన్ని. తను అంటే నా ఫ్రెండ్ నన్ను ఒంటరిగా వదిలేది కాదు. నాకు చాలా ఇబ్బందిగా ఉండేది ఒక్కొక్కసారి. అయితే ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుందని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. ఇదంతా ఒక 1 నెల రోజుల్లోనే వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చింది, మా ఫ్రెండ్ని తీసుకెళ్ళింది, ఏ గుళ్ళోనో పూజ చేయించిందంట, తాయెట్లు కట్టించింది, మళ్ళీ తీసుకొచ్చి నా దగ్గర అప్పచెప్పింది. తను వెళ్ళి 4 రోజులు అయింది. ఆ 4 రోజుల్లో నేను అద్దుకుంటున్న ఇంట్లో ఒంటరిగానే ఉన్నా. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. తను ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో తనకి లేనప్పుడు కూడా నేను ఆ ఇంట్లో అలాగే ఉన్నా. మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చిన 4 రోజుల తర్వాత 2 రోజులు బాగానే ఉంది, మళ్ళీ మొదలెట్టింది. అది నాకు కనిపిస్తుంది, నన్ను భయపెడుతుంది. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదలొద్దు ప్లీజ్ అని. ఇలాగే ఓ 3-4 నెలలు అయ్యింది. మా ఫ్రెండ్స్ లో కామన్ ఫ్రెండ్ శ్రీలేఖ, తనకి నాతో ఉంటున్న నా ఫ్రెండ్ గురించి చెప్పాను. అప్పుడు శ్రీలేఖ ఏమని చెప్పిందంటే, ఆ ఇంటి ఓనర్లు ఆ 3 అంతస్తులోనే ఉండేవాళ్ళంట. ఆ ఇంటి ఓనర్స్ కి 2 కమల పిల్లలు. అందులో ఒక అమ్మాయి బాగా ఉంటుంది, ఇంకో అమ్మాయి మైండ్ సరిగ్గా పెరక్క పిచ్చి పిచ్చిగా ఉంటుందంట. ఆమె మెట్ల మీద నుంచి కింద పడి చనిపోయిందంట. పైకి మెట్ల మీద నుంచి పిచ్చమ్మాయి పడిపోయి చనిపోయిందని చెప్తున్నా, లోపల మాత్రం ఏదో ఉంది అని అంది. ఎందుకు అలా అంటున్నావు శ్రీలేఖ నేను అడిగాను తనని. అప్పుడు తను కమల పిల్లలో ఒక అమ్మాయి బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ బాగున్న అమ్మాయిని బాగా చూసుకుంటారు, మైండ్ సరిగా లేని పిచ్చమ్మాయిని మాత్రం సరిగ్గా చూసుకోరంట. ఎవరైనా మన పిల్లల్ని మన ముందే బయట వాళ్ళు ఏడిపిస్తారు కదా, కానీ ఇక్కడ రివర్స్. వాళ్ళ పిల్లనే, వాళ్ళ మైండ్ సరిగ్గా లేని పిల్లనే బయటోళ్ళ ముందు ఏడిపిస్తూ ఉంటారంట. మరి ఏమైందో వీళ్ళు ఏమనుకున్నారో తెలీదు. ఆ అమ్మాయి మెట్ల మీద నుంచి చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమెకు ఒంటి నిండా గాయాలనంట, కొట్టేసినట్టు ఉందంట. నా ఉద్దేశం ఏంటంటే మైండ్ లేని పిల్ల కదా, తెలిసి తెలియక ఏదో తప్పు చేసుంటది. అది చూసి వాళ్ళ పేరెంట్స్ బాగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక చనిపోయిందేమో. మేము కొట్టి చంపేసామని చెప్పుకోలేక మెట్ల మంచి తోసేశారేమో. ఆమె చనిపోయిన కానుంచి ఆ ఇల్లు వాళ్ళకి కలిసి రావట్లేదు. వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్ కి జరిగినట్టే జరిగాయి. ఓన్లీ 3rd floor లోనే ఇలా జరుగుతుంది. ఆ ఇంట్లో ఎవరొచ్చినా సరే 3-4 నెలల కంటే ఎక్కువ ఎవరు ఉండలేరు. అసలైన ఓనర్స్ కూడా దాదాపు ఆమె చనిపోయిన తర్వాత 6 నెలలు ఆ ఇంట్లో ఉండి వేరే అద్దెకి ఇంట్లో షిఫ్ట్ అయ్యారు. మీరు కూడా ఇల్లు ఖాళీ చేస్తే మంచిదేమో అని చెప్పింది శ్రీలేఖ. ఈ విషయం అంటే నా ఫ్రెండ్ పేరెంట్స్ కి నా పేరెంట్స్ కి చెప్పాను. వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ 4 రోజులు మా ఇంట్లో ఉండి ఆ 4 రోజుల్లో వేరే రూమ్ చూసి షిఫ్ట్ అయిపోయాము. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది ఎక్కువ రెంట్, కాకపోతే మా ఫ్రెండ్
ఆరోగ్యం అంతా బాగుంది, ఎప్పట్లాగా చెలాగ్గా ఉంటుంది. నా ఫ్రెండ్కి ఇంటి ఓనర్స్కి ఆ దెయ్యం ఆత్మ కనిపించినప్పుడు నాకెందుకు కనిపించలేదు అని నాకు డౌట్. వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు నన్నెందుకు ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళని భయపెట్టినట్టు నన్నెందుకు భయపెట్టలేదు, నాకు చిన్న డౌట్. ఇదంతా జరిగే సంవత్సరంన్నర అయ్యింది. ఆ 3 అంతస్తుల బిల్డింగ్ లో ఆ 3 అంతస్తులో మేము ఖాళీ చేసిన 6 నెలలకి ఇంకో ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు 2 నెలల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందో ఏమో తెలియదు కానీ ఒక 20 మంది దాకా 20 ఫ్యామిలీస్ దాకా ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. ఇక ఈ వార్త ఆ నోట ఈ నోట పడి ఆ ఇంటికి అద్దెకునే వాళ్ళు రావడం మానేశారు. ఇప్పుడు దాకా ఇంకెవరు రాలేదు. ఇది నా స్టోరీ. నా పేరు మైత్రి, నా ఫ్రెండ్ పేరు శ్రేయ. ఓకే మైత్రి గారు, మీ స్టోరీ వింటుంటే చాలా మీకు ధైర్యం ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే విల్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ దెయ్యాలు భూతాలు ఏమి కనిపించవు, వాళ్ళని అసలు ఇబ్బందే పెట్టవు. దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకు కూడా ఈ దెయ్యాలు వాళ్ళ జోలికి రానే రావు. ఈ స్టోరీ వింటుంటే పాపం అనిపిస్తుంది. కమల పిల్లలు అన్నారు, అందులో ఒక అమ్మాయి బాగా తెలివైంది, ఒక అమ్మాయి ఏమో మైండ్ సరిగ్గా లేనిది అన్నారు. అలా పుట్టడం ఆమె తప్పు కాదు కదా. అయినా అలాంటి వాళ్ళను కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో, బయట వాళ్ళు కొడితేనే ప్రాణం విలువలు ఆడుతుంటుంది, అలాంటిది సొంత వాళ్ళు కొట్టడం ఏంటో. ఒక్క మాట మెచ్చుకోవాలి, దేవుడు ఆమె ప్రాణం తీసి మంచి పని చేశాడు. లేకపోతే ఇంకెన్నాళ్ళు అమ్మాయిని ఇబ్బంది పెడతారు. సొంత వాళ్ళు ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకుంటుంది, ఏమని చెప్పుకుంటుంది నోరు లేని పిల్లలు. ఎనీవే థ్యాంక్ యూ మైత్రి గారు, మీ స్టోరీని నాతో షేర్ చేసుకున్నందుకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అరే కెమెరా చూడండి.